వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే మంచి మసాలా ఫ్లేవర్తో పైనుంచి క్రంచీగా లోపల నుంచి స్మూత్గా భలే టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. మా గుంటూరు సైడ్ అయితే ఈ ఫిష్ ఫ్రై భలే ఫేమస్ అండి. దీనికోసమైతే మనము పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే చేపలకి ఉప్పు పసుపు వేసేసి చక్కగా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఆ చేప ముక్కల్ని ఇక్కడ 3 తీసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఈ చేప ముక్కల్ని తీసేసి పిల్లలకి ఫ్రై చేసి ఇస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఈ చేపల ఫ్రై తయారీకి మిక్సింగ్ బౌల్ని ఒకదాన్ని తీసేసుకోండి. దాంట్లో చక్కగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా గరం మసాలాని వేసేసేయండి. చేపల ఫ్రైకి గరం మసాలా తెచ్చే ఫ్లేవరు ఏది తేదండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసేసేయండి. ఎప్పుడైనా నీచు చేసుకునేటప్పుడు కారం ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసేసేయండి. ఇంట్లో బియ్యము కడిగి ఆరిపోసి పట్టించిన పిండి అండి ఇది. మీరు బయటదైనా వాడుకోవచ్చు. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసేయండి. నేనైతే మీకు ఇక్కడ మా అమ్మమ్మల కాలం నాటి చేపల ఫ్రై చూపిస్తున్నాను. దీనికోసం ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని కూడా వేసేసి ముందైతే ఈ మసాలా అంతా కూడా బాగా కలిసే విధంగా హ్యాండ్తో మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడంటే కార్న్ఫ్లోర్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ పాతకాలంలో బియ్యం పిండే కదండి. దాంతో మా అమ్మమ్మ వాళ్ళు ఇలా ఫ్రై చేస్తే మేము అందరం కూడా కూర్చొని ఈ చేపల ఫ్రై ఎప్పుడు రెడీ అవుతుందా అని ఈగర్గా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడైతే రెడీ చేసుకున్న చేప ముక్కల్ని రెడీ చేసుకున్న మసాలా పేస్ట్లో వేసేసి చేప ముక్కలకి మసాలా అనేది చాలా బాగా పట్టే విధంగా కోట్ చేసుకొని దీన్ని 1 పావు గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయటం వల్ల చేపలకి ఉప్పు పసుపుతో పాటు మిగిలిన మసాలాలు అలాగే కారం కూడా మంచిగా పట్టి చేప ముక్క అనేది మంచి రుచికరంగా ఉంటుంది. చూడండి, పావు గంట తర్వాత మీకు చూస్తే ఆయిల్ అనేది సైడ్కి వచ్చేసేసింది. అలాగే చేప ముక్కలు కూడా బాగా నానినట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు వీటిని వేపుకోవటానికి ఒక వెడల్పాటి కడాయిని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసేసేయండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ వాడుతున్నాను కాబట్టి నూనె అనేది తక్కువే పడుతుందండి. ఈ నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత దీనిలో చక్కగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకు రెమ్మల్ని 3 వేసేసి మనం రెడీ చేసుకున్న చేప ముక్కల్ని వీటి మీద జాగ్రత్తగా పరిచేసుకోండి. ఇలా కరివేపాకుతో పాటు చేప ముక్కలు ఫ్రై అవ్వటం వల్ల అస్సలు నీచు వాసన రాదు. అలాగే చేప ముక్కలు కూడా కరివేపాకు ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసి 10 నిమిషాల పాటు సిమ్లో వీటిని రోస్ట్ చేసుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత అడుగు భాగం కదిలిచ్చి చూస్తే చక్కగా ఇవి అడుగు నుంచి క్రంచీగా ఫ్రై అయిపోయినాయి. అన్నిటినీ కూడా రెండో వైపుకి అట్లకాడ సహాయంతో చక్కగా తిప్పండి. చేప ముక్కలు త్వరగా విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఇంకా దీన్ని 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్లో ఫ్రై చేసుకోండి. ఈ లోపల ఒక అరిటాకుని తీసుకొని చక్కగా కట్ చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. నేను ఇక్కడ ఈ చేపల ఫ్రైకి అరిటాకుని వాడుతున్నానండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి దాని మీద ఈ రెడీ చేసుకున్న అరిటాకుని 2 వైపులా కూడా చక్కగా సెగకి చూపించండి. ఇలా చేయటం వల్ల అరిటాకులో తడి అనేది ఎక్కువగా బయటికి రాకుండా చేప ముక్కలు కూడా క్రంచీగా వేగటానికి, అలాగే అరిటాకు ఫ్లేవర్ అనేది బాగా పట్టుకోవడానికి సహాయం చేస్తుంది. వెనకటి రోజుల్లో మన పెరటిలోనే అరటి చెట్టు ఉండేది. అరిటాకు ఈజీగా దొరికేది. సో అరిటాకులో మంచి విటమిన్స్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మన అమ్మమ్మలు ఇలా అరిటాకుని ప్రతి వంటకంలో కూడా వాడేవాళ్ళు. ఇప్పుడు ఫిష్ ఫ్రై అనేది ఎందాక వచ్చిందో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైకి పైన ఈ అరిటాకుని పరిచేసేసుకోండి. పరిచేసుకొని మనకి స్టీమ్ ఎటు పోకుండా మూతని టైట్గా పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతేనండి. అరిటాకు చూసారా ఎంత నలిగిపోయినట్టు, ఆ ఫ్లేవర్స్ అన్నీ చేప ముక్కలకు బాగా దిగినాయి కదా. మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకొక 4 నిమిషాల పాటు
చక్కగా సిమ్లో ఫ్రై చేసుకోండి. ఈ చేపల ఫ్రై ప్రాసెస్ అంతా కూడా సిమ్లో చేసుకుంటేనే మనకి చేప ముక్క మాడకుండా మంచి క్రంచీగా రెడీ అవుతుంది. అలాగే లోపల నుంచి కూడా ఉడుకుతుంది. ఇప్పుడు అరిటాకునైతే ఓపెన్ చేసి చూద్దాము. ఎర్రగా పైనుంచి క్రంచీగా లోపల నుంచి స్మూత్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా కరివేపాకునైతే పక్కన తీసి పెట్టేసుకొని ఈ చేప ముక్కల్ని వేడి వేడి అన్నంతో నంచుకొని తింటే అమృతంలాగా ఉంటుంది. మీరు కూడా ఈ పాతకాలం నాటి చేపల ఫ్రై రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడుతుంది.